శ్రీ గణేశాయ నమః. మంచి కళలు, శుభ ఫలితాలు వివిధ పుస్తకాల నుంచి సేకరించి మీకు అందజేస్తున్నాను. రచయితలకు నా ధన్యవాదాలు. సాధారణంగా కళలు వారి వారి దైనందిన జీవిత సమస్యల ఆధారంగా చేసుకునే వస్తాయి. అంతేకాదు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా కళల రూపంలోనే సాక్షాత్కరిస్తాయి. ఆ కళను ఆ సమస్యకు అన్వయించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలోనే జాగ్రత్త, సమర్థత అవసరం. మీ కళకు ఫలితాన్ని నిర్ణయించుకునే ముందు మిమ్మల్ని వేధిస్తున్న సమస్యని మీ కళతో చక్కగా అన్వయించి చేసుకోవాలి. మొదట్లో ఈ అన్వయం కష్టంగా ఉన్నా కూడా క్రమక్రమంగా ఇది అలవాటై ఈ అన్వయించడంలో మీరు నిపుణులవుతారు. ఉదాహరణకి, డిగ్రీ పరీక్ష రాసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారనుకోండి. తప్పినట్లుగానో పాస్ అయినట్లుగానో మీకు కళ వచ్చిందనుకోండి, ఆ కళకు ఫలితం ఉండదు. కేవలం మీరు ఆ జిజ్ఞాసలో ఉండటం వల్ల ఆ సంగతి మీకు కళలో కనిపించింది. ఇలాగే సైకిల్ కొనుక్కోవాలనుకున్నప్పుడు సైకిల్ కొన్నట్లు, ఊటీ వెళ్ళాలనుకున్నప్పుడు ఊటీ వెళ్ళినట్లు కళ వస్తూ ఉంటుంది. వీటికి ఫలితాలు ఉండవు. మీకు శుభకరమైన కళ మరేదన్నా వస్తే దాన్ని మీకు విజయ సూచకమైన కళ మరేదన్నా వస్తే మీకు విజయవంతంగా భావించాలి. అసలు కళలు ఎలా పుట్టాయి? ఆది మానవుడు కళ్ళగన్నాడు, నేటి మానవుడు కళ్ళగంటున్నాడు, రేపటి మానవుడు కూడా తప్పగా కళ్ళకంటాడు. రాబర్ట్ ఆండ్రూ తన లక్కీ డ్రీమ్స్ అనే గ్రంథంలో శతాబ్దాలుగా కళల్ని గురించి పరిశోధనలు జరుగుతున్నాయని, లక్షలాది ప్రజానీకానికి వచ్చిన కోట్లాది కళలని నిశితంగా పరిశీలించి ఫలితాలని శాస్త్రజ్ఞులు సమీకరించారని, అవి కేవలం ఊహలుగా కాకుండా హేతువాదానికి నిలువగలుగుతున్నాయని వెల్లడి చేశారు. యుగయుగాలుగా నాటి నుండి నేటి వరకు ఎందరో మేధావులు, మానసిక శాస్త్రవేత్తలు కళలకి ఫలితాన్ని చెప్తూనే ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అన్ని జాతుల్లోనూ ఈ స్వప్నాలకు ఫలితాలు చెప్పుకోవడం అనేది అనాదిగా జరుగుతూనే ఉంది. జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టకముందు ఈ కళలు, వాటి ఫలితాలు ఒకరి నుండి మరొకరికి జ్ఞాపకాలుగా ఆ నోట మాత్రమే వ్యాపించాయి. ఆర్డిమిడోరాస్ అనే గ్రీకు రచయిత 2వ శతాబ్దంలో కళల్ని గురించి ఓ గ్రంథాన్ని ప్రకటించాడు. దీన్నే కళల్ని గురించిన మొదటి గ్రంథంగా పేర్కొనవచ్చు. అంతకుముందు తాటాకిల గ్రంథాలుగా ఏమైనా ఉన్నా అచ్చులో గ్రంథంగా వెలువడింది మాత్రం ఇదే. ఈ కళల సంగతులు గ్రీకు దేశం నుండి అరబ్ దేశాలకి, వారి నుండి యూరోప్ రాజ్యాలకు, అటు నుంచి మిగతా ప్రపంచానికి వ్యాప్తి చెందాయి. 9వ శతాబ్దంలో ఖాలిఫ్ సుల్తాన్ గారి స్వప్నాలకి ఆస్థాన పండితుగా ఉన్నటువంటి సిరిం ప్రత్యేకంగా సుల్తాన్ గారి స్వప్నాలకి ఫలితాలనే చెబుతూ ఉండేవాడట. మానవ జీవితంలో 4 రకాల అవస్థల్ని పేర్కొంటూ మన పూర్వీకులు కళలుగానే కాలాన్ని వివరించారు. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, సుషుప్నావస్థ. ఈ జాగ్రత్తావస్థలో మనం మెలకుగా ఉండే సమయం అన్నమాట. స్వప్నావస్థ కేవలం కళలుగానే ఉంటాయి, అవి నెరవేరవు. నిద్రావస్థ నిద్రపోయే సమయం. ఈ సమయంలో కనే కళలనే అసలైన కళలు అనవచ్చు. సుషుప్తావస్థ గాఢ నిద్ర చెందే సమయం అన్నమాట. కళల ప్రభావంతో ఏర్పడేవే కలవరింతలు. ఒక్కో వ్యక్తి పగలు మాట్లాడిన మాటలన్నీ తిరిగి రాత్రికి నిద్రపోతూ అదే విధంగా గొణుక్కుంటూ ఉంటాడు. వీటినే కలవరింతలు అంటారు. మామూలుగా ఊహించిన విషయాలని కళల్లో మనసు ఆలోచించి వ్యక్తం చేస్తుంది. ఎటొచ్చి వాటిని అర్థం చేసుకోవడంలోనూ ఫలితాన్ని నిర్ణయించడంలోనూ మన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.
అసలు మంచి కళలు ఏవో తెలుసుకుందాం. ఏనుగు మీద అంబారి వేసుకుని అందులో కూర్చుని ఊరేగినట్లు, బ్రాహ్మణులను దర్శించినట్లు కలగాంచిన వ్యక్తి రాజ్యాధిపతి కాగలడు. వాసన గల పువ్వుల్ని మంచి వస్త్రాలను ధరించినట్లుగా, మణి రజిత సువర్ణ పాత్రల్లో నెయ్యి, పెరుగు, పరమాన్నం వంటి వాటిని స్వీకరించినట్లు స్వప్నం గాంచితే మిక్కిలి మేలు జరుగుతుంది. పర్వతము, మేడ, ఎద్దు మీద ఎక్కటం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్ర సముద్రాలను మింగినట్లు, వివాహము, జూదము, యుద్ధం, కుస్తీ మొదలైన వాటిల్లో గెలవటం, తడిచిన నేల, నిర్మలంగా ఉన్న ఆకాశం, దేవ, బ్రాహ్మణ, గురుగ్రహాలను సందర్శించినట్లు, గేదె, ఆవు, ఆడసింహం, ఆడగుర్రం పాలు పితుకుతున్నట్లు మొదలైన కళలు కంటే గనక రాజ్యాభిషేకం జరుగుతుంది. శయనకాల స్మరణే మంత్రం. మనం నిద్రించే ముందు మనం ఈ మంత్రాన్ని చదువుకుని పడుకుంటే మంచి నిద్ర పడుతుంది, చక్కటి ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. నమఃశంభో త్రినేత్రాయ రుద్రాయ వరదాయ చ వామరూపాయ స్వప్నాధిపతయే నమః. భగవాన్ దేవదేవేశ శూలభృషభవాహన ఇష్టానిష్టే మమ చక్షుః స్వప్నే స్వాంతతః. ఈ మంత్రాన్ని నిద్రపోయే ముందు ఏకాగ్రత స్మరించాలి. అలాగే మనం నిద్రించే ముందు శివ 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 అని 11 సార్లు స్మరించి నిద్రిస్తే చక్కటి నిద్ర పట్టి ఆరోగ్యవంతులు అవ్వచ్చు. మనకి తెల్లారుజామున వచ్చే కళలు నిజం అవుతాయని అంటూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, మనోవిశ్లేషణ శాస్త్రజ్ఞుల ప్రకారం ఎక్కువ శాతం నిజం అవుతాయట తెల్లవారుజామున వచ్చే కళలు. దానికి కారణం తెల్లవారుజాము అనగా మెలకు వచ్చే సమయం. అలాంటి టైంలో వచ్చే కళలు తప్పకుండా నిజం అవుతాయని అంటారు. చెడు కళలు కనుక వస్తే మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి మీ ఇష్టదైవాన్ని ముందు దీపారాధన చేసి పూజలు చేసి మనం దైవాన్ని స్మరిస్తే ఆ చెడు కళల యొక్క ఫలితాలు తొలగిపోతాయి. అందువల్లే నేను అన్ని మంచి కళల గురించే తెలియజేశాను. ఈ కళలు ఫలితాలు అనేవి మనకి మనసు తెలియజేసే ఒక సూచనగానే భావించాలి తప్ప వాటినే మనం ఎక్కువగా వాటి గురించి ఆలోచించి మనసు బాధపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా నిద్రించే ముందు భగవన్నామస్మరణ చేసుకుని నిద్రిస్తే చక్కగా నిద్రపట్టి మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా